థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్లో పిన్ చేస్తాను. మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి సారీ అనే పదం ఎంత విచిత్రమైనదంటే మనుషులు చెప్పుకుంటే గొడవలు లేకుండా పోతాయి. అదే డాక్టర్ చెబితే మనిషే లేకుండా పోతాడు. ఏకాకిగా ఉన్నవారే సుఖవంతులు. అందరికీ ఉపకారం చేయి, అందరినీ ఇష్టపడు, కానీ ఎవరిని ప్రేమించవద్దు. అది ఒక బంధం దుఃఖాన్నే మిగిలిస్తుంది. నీ మనస్సులో ఏకాకివై జీవించు, అదే ఆనందం. నిజం ఎప్పుడూ ఒంటరిగానే పయనిస్తుంది. అబద్ధానికి ఎప్పుడూ తోడు కావాలి. ఎవరో ఒకరు మన రంగును రూపాన్ని చూసి హేళన చేసినంత మాత్రాన మన శక్తి సామర్థ్యాలు పాతాళానికి పడిపోవు కదా. సముద్రంలో నీరు ఉప్పుగానే ఉండవచ్చు, కానీ దానిలో సంపదకు కొదవలేదు కదా. కాళ్ల మీద పడడం కాదు, కాళ్ల మీద నిలబడడం నేర్చుకుంటే తడబడినా నిలబడేందుకు సహాయం చేయడానికి దైవం వెంటే ఉంటాడు. రిస్క్ తీసుకోవడానికి భయపడకండి. రిస్క్ తీసుకున్నప్పుడే అతి పెద్ద అవకాశాలు వస్తాయి. వాస్తవిక దృక్పథంతో ఉండి మీ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అవకాశాలు అవే వస్తాయి. నమ్మకం అనేది కారడవిలో చిన్న దీపం లాంటిది. ఒకేసారి దారి మొత్తం చూపలేకపోయినా తర్వాత అడుగు సురక్షితంగా వేయడానికి సరిపోయే వెలుగును ఇస్తుంది. ఎదుటివాడు మంచివాడో చెడ్డవాడో అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేదంటే వదిలే. బాధ్యత తెలిసిన వ్యక్తికి పనే ప్రపంచం. బాధ్యతారహితులకు సోమరులే ఆదర్శం. చదువు అంటే కాగితాల మీద చూపించుకునే క్వాలిఫికేషన్ వలె ఉండకూడదు. జీవితాలు మార్చేంత క్వాలిటీగా ఉండాలి. సమస్యలు ప్రతి మనిషికి ఉంటాయి. సమస్యకు మూలాలు తెలుసుకున్నప్పుడు మాత్రమే దానికి సరైన పరిష్కారం సాధ్యమవుతుంది. ఒళ్ళు తడవకుండా ఏరు దాటినవాడు, కళ్ళు తడవకుండా ప్రేమ దాటినవాడు ఎవడూ లేడు. భర్త గొప్పదనమంతా భార్య ఒంటి మీద నగలు చీరలే చెబుతాయి. 10 లక్షలు పెట్టి భార్యకు బంగారం కొనిపెట్టినా ఆటోకు ఇచ్చిన తన 10ని భర్తనడిగి తీసుకుంటుంది. రూపాయైనా రూపమైనా ఎక్కువ రోజులు ఉండదు, కానీ మనిషి యొక్క మంచితనం ఎప్పుడూ గుర్తుండిపోతుంది. ఇష్టమైన వాళ్ళు నవ్వుతూ మాట్లాడితే మురిసిపోతాం. అదే చిన్న మాట అంటే మాత్రం నలిగిపోతాం. కానీ ఇష్టం మాత్రం తగ్గదు. అదే ప్రేమంటే. జీవితంలో అందమైన బంధం కళ్ళదే. రెండూ కలిసి తెరుచుకుంటాయి, కలిసి మూసుకుంటాయి, కలిసి నిద్రపోతాయి, కలిసి కన్నీరు కారుస్తాయి. అది కూడా జీవితాంతం ఒకదాన్ని ఒకటి చూడకుండానే. మనకంటూ ఏమీ లేనప్పుడు నీకేముంది అనేవారికన్నా నీకు నేనున్నాను అనేవారిని ఎన్నటికీ వదులుకోవద్దు. బంధాలు అనేవి వాటంతట అవే దూరం కావు. ప్రవర్తన వలన, నిర్లక్ష్యం వలన, వ్యక్తిత్వం వలన ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడంతో బంధాలు దూరం అవుతాయి. ఇంట్లో నాన్నని చూసి నేర్చుకో, కష్టపడకుండా ఏదీ రాదని. అమ్మను చూసి నేర్చుకో, ఓర్పు లేకుంటే బ్రతకలేమని. చెల్లిని చూసి నేర్చుకో, ఇంట్లో కళ్ళకి ప్రతిరూపం ఆడపిల్ల అని. తమ్ముడిని చూసి నేర్చుకో, అల్లరి కూడా అందంగా ఉంటుందని. జీవితాన్ని చదవాలంటే ముందు కుటుంబాన్ని చదువు మిత్రమా. చాలా విలువలతో కూడిన పుస్తకం ఇది. మనతో అవసరం తీరిపోతే చిన్న తప్పుకే దూరం పెట్టేస్తారు. అవసరం ఉపయోగం ఉంటే ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ మళ్ళీ క్షమించేస్తారు. తేనెలో ముంచిన వేప తన తత్వాన్ని కోల్పోలేదు. పాముకు ఎన్ని పాలు పోసినా విషం మాత్రం తగ్గిపోదు. అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగస్నానం చేసినా వారిలోని మలినాలు తొలగిపోవు. చెడు గుణం మారిపోదు. ఒక మగాడు జీవితంలో పొందగలిగే గొప్ప అదృష్టం ఏమిటంటే భర్తను అర్థం చేసుకోగలిగే భార్య దొరకడం.